దేవుని నామం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక్క ఊరికి ఒక దీపము ఉంటుందని దేవుడు చదివిస్తూ వస్తున్నాడు. ఏ దీపం అది? పరిశుద్ధమైన ఆత్మీయత దీపం. అంటే ఒక్క గ్రామానికి ఒక్కరున్నా దేవుని నమ్ముకుని ఉండకుండా ఉండలేరు, ఎవరు ఉండరు. అయినా కొద్దిగా వాళ్ళు ఒంటరిగా అక్కడ దేవుని మందిరం లేక బయట రాలేక అలాగే ప్రార్థిస్తూ వస్తుంటున్నారు. ఆ ప్రార్థన ద్వారా, ఆ దీపం ద్వారా ఆ ఊరికి వెలుగు, ఆశీర్వాదము ఈ విధంగా దేవుడు చదివిస్తూ వస్తున్నాడు. ఆ రీతిగా ఇక్కడ దేవుని పిల్లలు అసలు నేనేదో పొడుగు చెప్పటం లేదు, వాడినట్టుగా నేను కూడా ఒక 4 నిమిషాలే మళ్ళీ ఇదేమప్ప ఆకలి అవుతుంది మనకి అనుకోవద్దండి. త్వరగా ఆ విధంగా ఉన్నప్పుడే ఇక్కడ యాకోబన్న ఉన్నాడు. ఒక్కన ఇదే ఊరైన ఉద్యోగస్తుడు వసిపేటలో ఉన్నాడు. ఇక్కడ దేవుని ఇత్తనమే లేదు. అంతకుముందు ఉండొచ్చేమో రుతమక్క మనకు నాకు మాత్రం తెలుగు 94లో నేను దేవుని నమ్ముకున్నాను. మరి ఆ విధంగా ఒకరోజు వచ్చి ఆయన పిడికిడి విత్తనం తీసుకొని ఎత్తువాడు దాన్ని సంపూర్ణంగా పంటన కొయ్యను అంటే చదివేదొద్దు. కీర్తన 126లో ఉన్నది ఆ మాట. చదివేదొద్దు, తర్వాత మీరు ఎల్లుంటే చదువు. ఆ పిడికిడి విత్తనం తీసుకొని సంపూర్ణ కన్నీటితో విత్తి వెళ్ళినాడు. ఇక్కడ అది మొలిసింది. ఎవరితో మొలిసింది? ఆయన ప్రభుదాసు, తర్వాత నందప్పన్న, తర్వాత మన కాళింగ కుటుంబం. అంతే తప్ప దాంట్లోగా 4వ నేను. అప్పుడు అది చిన్నగా లేనప్పుడు రుతమ్మక్క ఆ తర్వాత ఊరిలో అక్కడ ఉంటుంది బాడీ తీసుకొని పాపం. ఈ మొగకు కారణము ఇంతకుముందు వాళ్ళు చెప్పినారు. ఆ సాక్షి అదే సాక్షి. ఇంకా రాజానన్న, యాకోబన్న, తిమోతన్న, మరి మార్కన్న, తర్వాత జాస్వాన ఇలా వచ్చి వాళ్ళు ప్రయాసపడినారు. ఆ ప్రయాసను దేవుడు ఆశీర్వదించినాడు. తర్వాత ఇక్కడ స్థలం లేదు. దీనికి ఎందుకు పెనియలని పేరు పెట్టినారు? ఎందుకు పేరు పెట్టినారు? అది ఉన్న విశ్వాసులే కొద్దిగా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నారేమో. అందునిమిత్తమే ఆదికాండము 32:26లో దేవుడు చదివిస్తూ వస్తున్నాడు. ఆయన పోరాటం ద్వారా ఇక్కడ దీనికి పోరాడటం పెనియలని ప్రార్థన మందిరం అని దైవదాసులు వారు భక్తులు ఆ రోజు పెట్టిపోయినారు. ఇక్కడ నిర్మించి పెనియలు ప్రార్థన మందిరం. ఆ రీతిగానే మరి కొనసాగుతూ వస్తుంది. అక్క కన్నీటితో కూడా ప్రార్థిస్తున్నప్పుడు ఒక శ్యామలు వేసుకుని ప్రార్థించినాం, స్థలము లేదు. ఆ విషయంలో కన్నీటితో ప్రార్థిస్తే అందరూ ప్రార్థన విన్నాడు దేవుడు, విని స్థలం ఇచ్చినాడు. ఇప్పుడు మెట్టుకు మనకి ఏమి ఇచ్చినాడు? స్థలం ఇచ్చినాడు. తర్వాత సన్న గుడిసెలు వేసుకున్నాం. ఆ తర్వాత రేకులతో వేసుకున్నాం 30 సంవత్సరాలు. తర్వాత ఈ 3వ భాగం. ఈ 3వ భాగానికి కట్టుకోవడానికి కారణం ఏమంటే, ఒక అన్న వినోద్ బాబు అన్న ఆ రోజు వాళ్ళు భార్యాభర్తలు వచ్చినారు. మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వచనము ఆ రీతిగా ఆయన బోధిస్తూ వచ్చి ఉంటున్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయము 4 మరి 9 12వ వచనంలో కూడా అది చదివేదొద్దు. త్వరగా మేము క్రాస్ కట్లో వెళ్ళిపోవాలి. పశ్చాత్తాపం కలిగేవాడిని 4 విశ్వాసంతో ఎక్కడ తీసుకెళ్తున్నారు వాళ్ళు? ఆయన లేసేది లేదో, ఆయన మోసపోయేది ఇబ్బందికరంగా ఉంటున్నది. ఇటు దొరికి ఇటుపోతాడు, ఇటు పోయి ఇటుపోతున్నాడు. అందుకోసమే మోసపోయి వెళ్ళటానికి కూడా ఒకరితో చేత కాకుండా వాళ్ళు ఏం చేసినారంటే 4 విశ్వాసంతో అక్కడ ఆ గ్రామంలో బోధ జరుగుతూ వస్తుంటే, దేవుడు బోధిస్తూ వస్తుంటే పోటానికి స్థలం లేదు. అందుకోసం బయట చూసినారు. పైకి ఇది పోవటం సాధ్యం కాదని పైకి ఎక్కి కప్పు ఉప్పినారు. కప్పు ఉప్పి దాన్ని ప్రభు దగ్గర దించినట్టు ఆ విశ్వాసంతో ఆయన స్వస్థపరిచినట్టు. అదేవిధంగా ఆ రోజు అదంతటి బోధ ఒక వర్తమానం చాలా చెప్పినాడు, బలవర్తమానం. ఆ భాగాన్ని బట్టిగానే మన సువర్ణరాజు అన్న ఎన్నోసార్లు అద్భుతంగా ఆ భాగాన్ని చాలా మొరపెట్టినాడు. తాను తెలిసిన దేవుడు దర్శనించే వాక్యాన్ని బట్టి చాలా విచిత్రంగా ప్రార్థించినాడు. పాపం ఇక్కడ అయినాక మళ్ళీ రూమ్లోకి పోయేది, అక్కడ మోకలతో ఉండేది. నేను గమనిస్తూ ఉన్నాను ఆయన ఏం చేస్తున్నాడు అనేది. బాధతో గమనిస్తున్నాడు. అన్న మేము కూడా ఒక పట్టుదల కలిగి కప్పు ఉప్పాలన్న, ఉప్పితే దేవుడు సాయం చేస్తున్నాడు అన్న. అని కొన్ని సంవత్సరాలు అట్లా వెనకబడింది. తర్వాత దేవుడు అనుమతిస్తే
దేవుడు ఆజ్ఞిస్తే అది ఆ ప్రకారం ఇంతకుముందు వాళ్ళే చెప్పిన సాక్షి అది. ఆ రోజు మళ్ళీ ఆయన ఎక్కితో కూడా 1 సంవత్సరం వెనకేసినాడు. తర్వాత ఆయన ఒప్పుకున్నాడు, నేను తప్పు చేసిన నేను. ఆ వాక్యాన్ని బట్టి దేవుడు మొరపెట్టినప్పుడు 2024 11వ నెల 12వ తారీఖు అదే ప్రార్థన చేసి ఇదే గడ్డపారుతో మన విశ్వాసులు కలిసి ప్రార్థన ద్వారా ఇట్లా పునాది వేసినప్పుడు ఆశ్చర్యంగా కార్యములు నెరవేరుస్తూ వచ్చి ఉంటున్నాడు. అందుకోసమే హగ్గయి 2వ అధ్యాయము చదివేది వద్దు, తర్వాత చదువుకోండి. హగ్గయి 2వ అధ్యాయము 4, 9, 12 వరకు, హగ్గయి 2 అధ్యాయము 3, 7 వరకు అద్భుతమైన మాటలు నెరవేర్చి ఉంటున్నాడు దేవుడు. ఇది కడవరి. అక్కడ పోరాడటం అనేది పోరాడుతాం జనాలు ఎక్కడ ఓర్చుకోలేనట్టు ఆదికాండములో 32 అధ్యాయము 26 వచనంలో పోరాటం అంటే పోరాటం, అది మందిర విషయములు. ఆ పోరాటం గెలిపించినాడు. ఇప్పుడు కడవర మందిరి ఇది ఒక నూతనమైన మందిరం మార్చబడటానికి హగ్గయికి ఏదైతే దర్శనం కలిగి ఉంటుందో అన్నతో కూడా మాట్లాడినాడు అది దేవుడు. అదే వాక్యాన్ని పట్టుకొని ప్రార్థిస్తూ కొన్ని నేనైతే నాకు ఒక పట్టుదల, ప్రభువా ఆ రోజు నేమొక నెరవేర్చిన ఒక తండ్రి, ఈరోజు మా దాంట్లో ఉద్యోగస్తులు లేరు, మేమంతా కూలి చేసి బతకవాలా. ఆయన 52 రోజుల్లో ఆయన ఏ విధంగా అయితే నీ సన్నిధి మొరపెట్టి తను ముగించుకున్నాడు తండ్రి పరిశుద్ధమైన దేవుడు. అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా మన మధ్యలో ఉన్నావు ప్రభువా. ఈ భాగాన్ని ఈ వాక్యాన్ని మన మధ్యలో ఆరాధ్యం నేమ 6 ఈ విధంగా దేవుడు చలవిస్తూ వస్తుంటున్నాడు. నేమ 6 అధ్యాయంలో చదివదు, తర్వాత మీరు నడుచుకోండి. ఆరాధ్యం 16 వచనంలో తనంతటి చుట్టూ తన పని అంతటా ముగించడానికి 52 ముగించుకున్నాడు. అదే రీతిగా ప్రభువా మాకు 52 రోజులు కాకుండా పైన ప్రభువా మీ చిత్తం నీ సహాయము మా పెనేలి నివాసంలోని వచ్చి వాసనేసిన కూర్చోవల ప్రతి అణుచణములో నువ్వు మాట్లాడాలి తండ్రి. ప్రతి విశ్వాసంతో నువ్వు మాట్లాడితే తప్ప తండ్రి నది వలె మీరు మాట్లాడి తీసుకొస్తే ఈ మందిరం నిలబడదని ప్రభు దగ్గర మొరపెడతా. అదేవిధంగా అంతకుముందు నా విశ్వాసంతో నే వ్యక్తిగత వాగ్దాం, నీవేమంత పరిశుద్ధంగా ప్రాచేసేవాడు కాదు. అందరి నోట్లకు కూడా ఉండొచ్చేమో, నేను అయితే పట్టుదల కలిగి ఇక్కడ మందిరంలో ప్రార్థన ఆరాధన జరుగుతూ వస్తుంటే అక్కడ సండే స్కూల్ వినపడుతూ వస్తుంది. ఇద్దరికి డిస్టర్బెస్ట్, అక్కడ వాళ్ళు గట్టి పాడుతాం, ఇక్కడ వాక్యం చెప్తాం, చాలా డిస్టర్బ్గా ఉంటుంది. ప్రభువా ఈ కప్పు ఉప్పి అయా నీ చిత్తమైతే ఒక్క కాలములు వేసుకొని మరి పైన స్టాప్ వేసుకొని పైన సండే స్కూల్ తిరగల పరువా. ఒక్కసారి మా ప్రార్థన అంగీకరించుకోరా. కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినాం. అదేవిధంగా ఇప్పుడైతే ముగించలేదు, ఇంత మట్టుకు ఇచ్చినాడు. మెట్లు వేసుకొని పైన సండే స్కూల్ జరగాలంటే దేవుడు ఆ ప్రకారంగా మళ్ళీ ఆ వాగ్దానంతో దేవుడు నెరవేర్చినాడు, ఆ ప్రార్థన నెరవేర్చినాడు. పరిశుద్ధమైన దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ మరి ఇదే ఓ సంఘానికి ఇచ్చినట్టు వాగ్దానం. ఆ వాగ్దానం చేత పట్టుకొని పరిశుద్ధమైన మొదటి దినవృత్తాంతంలో 28, 10 వచ్చిన సంఘానికి మాటకు అందరి నోట్ల అదే విశ్వాసం నోట్లకు అంతా అదే పట్టుదల కలిగి ఆ వాక్యము ద్వారా దేవుడు అద్భుతంగా నడిపించినాడు. అదే భాగంలో అదే మొదటి దినవృత్తాంతంలో 28, 10 వచనం సంఘానికి ఇచ్చినట్టు వాగ్దానము. ఆ 20 వచనంలో కూడా ఒక అద్భుతమైన మాట. చదవగలిగిన స్పష్టంగా చదవండి కొద్దిగా. మొదటి దినవృత్తాంతంలో 28 అధ్యాయము 20వ వచనం. మరియు ఏమనగా బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకము భయపడకుండము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును, సంఘంతో ఉండును. నేనైతే అదే భయమే మనకు, మన లంచనలు మన ఊహలంతా భయమే నరునికి. ఇది మనుషులకు అసిద్ధము. మార్క్స్ వార్తలో ఇది మనుషులకు అసిద్ధము, దేవునికైతే సమస్తము సాధ్యము. అది నెరవేర్చబడుతుంది. ఆ రీతిగా పరిశుద్ధమైన దేవుడు ఈ సంఘ వాగ్దానం పెట్టి మొరపెడితే తర్వాత నా వ్యక్తిగతంగా అదే విరేవచనం, ప్రభువా నీ పనిలో నేనైతే శ్రద్ధగా బయట పని మరి నా భౌతిక విషయం పనికి వెళ్ళేది, మళ్ళీ వచ్చేది, తొందర కనబడేది, పని చూసుకునేది, వెళ్ళేది. ఇది ఒక ప్రయాసంతో ఆయన జక్రయ్య అయితే చాలా తన పట్టుదల కలిగి చిన్న పెద్ద దానికి అంతటికి మళ్ళీ నమ్మకంగా ఆ పని ముగించే వరకు చేస్తూ వస్తున్నాడు. ప్రార్థనలో అంతే మధ్యరాత్రిలో
దీన్ని పట్టుదల కలిగి వేడుస్తూ కూడా ప్రార్థించిన దినాలు ఉన్నవి. మందిరం ముయ్యాల ప్రభు, ఆగకూడదు అని ఎంత విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు ఎక్కడ కూడా కొంచెం రేపటికి ఇబ్బంది అని ఆయన ఒకటే నాకు చెప్తుండే, నాకు ఒకటే సూచనగా చెప్తుండే, రేపటికి ఇబ్బంది ఉంటుందేమో అని. అంటే ప్రభువా రేపటి దినములు ఒక్క భక్తుడైతే సేవకుడు 2 ట్రిప్పు రాళ్ళతో మందిరం అంతా కట్టినాడు ప్రభువా. మేము కూడా అదే విశ్వాసంతో నీ వైపు చూస్తూ వస్తున్నాం ప్రభువా. రేపటి దినం గురించి నీవు రేపటి దినం గురించి చింతపడొద్దు, వేనాటికి ఆనాటిగా చాలని నువ్వే చెప్పినావు కదా ప్రభువా. మరి రేపటి గురించి నువ్వే చూసుకో తండ్రి అన్నప్పుడు ఆ రోజుకి మళ్ళీ డబ్బులు రెడీ. మొన్న కూడా మరి వాకులు చేసేదానికి లేదు, మరి కొద్దిగా డబ్బులు ఇబ్బంది. మరి అనుకున్నట్టుగా మళ్ళీ సాయంత్రకాలం వచ్చేసాను. మన 3 రోజుల కిందే ఇంత ఆశ్చర్యమైన ప్రభు చూపిస్తూ వస్తున్నాడు, తన ఆశ్చర్యమైన ప్రేమతో ప్రభు చెలవిస్తూ వస్తున్నాడు. అందుకోసమే మేము ఏం చేయాలంటే, ఇది భాగంలో మార్క్స్ వార్త, మార్క్స్ వార్తలో 2వ అధ్యాయము, మత్తయి వార్తలో 9వ అధ్యాయము, లూకాసు వార్తలో 5వ అధ్యాయము 18, 19లో ఈ విధంగా మరి పట్టుదల కలిగి ఏ విధంగా అయితే మోసుకొస్తున్నారో ఆ విశ్వాసిని దేవుడి సన్నిధిలో పని 3 చోట్ల దేవుడు అద్భుతంగా చలవిస్తున్నాడు. సంఘము కూడా, మేము కూడా అంత అద్భుతంగా దేవుని సన్నిధుల్లో ఎవరికైనా ఏమైనా జరిగితే అవి ఏ విధంగా అయితే విశ్వాసంతో ఆ పని జరిగించి దేవుని సన్నిధిలో తీసుకెళ్ళారో అదేవిధంగా కూడా ఈ మధ్యలో అందరూ కూడా విశ్వాసంతో మరి మందిరం కట్టడానికి చిన్న పిల్లలైనా సరే, మధ్య వయసులుగానైనా సరే, వృద్ధుల వరకు ఎవరు కూడా ఆ పట్టుదల కలిగి పని మొదలుపెట్టిన దానికి రోజు కూడా ఒక్క నిర్ణయం తెచ్చుకున్నాడు. అన్న సూరణ అన్న ఈరోజు మొదలుపెట్టినాము, ఇది ముగింపు వరకు ఒక్క రోజు కూడా ప్రార్థన ఆగకూడదు అన్నాడు. ఆయన గురి అది. మీరు గురి ఎద్దక పరిగెత్తాడని దేవుడు చలవిస్తూ వస్తున్నాడు కదా, ఆయన గురి అది. ఆగకూడదన్నా, ఇది ఆగితే మందిరం ఆగినట్టే. ఈ గురి ఆగకుండా మరి ప్రార్థన ఆగకుండా 2 ముగ్గురులో ఆయన పట్టుదల కలిగి ఒక్కరోజు కూడా ఆగకుండా పని జరిగించినాడు. అందునిమిత్తమే ఇది ఆశ్చర్య కార్యములు జరిగింపబడిందని దేవుని పేరుట మనం చేసుకుంటున్నాం. దేవుడు ఈ వాక్యాన్ని ఆస్వాదింపబడును గాక.